స్టాక్ దిగిపోయిందా? పానిక్ కాకుండా ఇలా చేసుకోండి. మీరు ఓ స్టాక్ కొనగానే అది దిగిపోయిందా? చాలా మందికి ఇది మొదటి షాక్ లాంటిది. అయితే అసలు ప్రాబ్లం స్టాక్ పడిపోవడం కాదు, మనం తర్వాత ఏం చేస్తామన్నదే ముఖ్యం. ముందుగా పానిక్ కావద్దు. మార్కెట్ ఎప్పుడూ అప్పర్ సర్కిట్లో ఉండదు. డౌన్టర్న్లలో తప్పులు చేయడం చాలా సాధారణం, దాన్ని మనం మేనేజ్ చేయాలి. స్టాక్ దిగిపోయిన తర్వాత మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. కంపెనీ ఫండమెంటల్స్ చూసుకోండి. కంపెనీ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయా? డెట్ టు ఈక్విటీ లెవెల్స్ ఎస్ఏఎఫ్ఈగా ఉన్నాయా? ప్రమోటర్స్ హోల్డింగ్ తగ్గుతుందా పెరుగుతుందా? రీజన్ ఫర్ ఫాల్ తెలుసుకోండి. మార్కెట్ కరెక్షన్ వలన? కంపెనీ స్పెసిఫిక్ బ్యాడ్ న్యూస్ వలననా? ఇన్సైడర్ సెల్లింగ్ లేదా ఆడిట్ ఇష్యూస్ ఉందా? వాల్యూమ్ మరియు డెలివరీ నిఖిలంగా చూడండి. వాల్యూమ్ ఎక్కువగా పెరిగినా ప్రైస్ పడితే పానిక్ సెల్లింగ్. లో డెలివరీ అంటే షార్ట్ టర్మ్ ప్లే. ఇంకా దిగే అవకాశం ఉందా అని ఎలా తెలుసుకోవాలి? స్టాక్ 20 DMA మరియు 50 DMA కంటే దిగువన ఉందా? RSI 30 కంటే తక్కువగా ఉందా? అంటే ఓవర్సోల్డ్ కానీ బౌన్స్ కూడా వచ్చే అవకాశం. FADA యాక్టివిటీ, వాళ్ళు ఆ స్టాక్ నుంచి బయటపడుతున్నారా? ఇవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, మనం స్టే చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అని. మళ్ళీ రికవరీకి అవకాశం ఉందా? గత ఎర్నింగ్స్ సీజన్స్ లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉందా? రీసెంట్ అనౌన్స్మెంట్స్ పాజిటివ్ గా ఉన్నాయా? మార్కెట్ సెంటిమెంట్ స్లోలీ పాజిటివ్ కి మారుతుందా? ఇలాంటివి ఉంటే పేషెన్స్ మీ బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది. సంపూర్ణంగా చూసిన తర్వాత మీరు ఈ 3 స్టెప్స్ లో ఒకటి ఎంచుకోవచ్చు. 1 ఎగ్జిట్ ఎర్లీ, క్యాపిటల్ లాస్ కంట్రోల్ కోసం. 2 హోల్డ్ విత్ స్టాప్ లాస్, మీరు రికవరీపై నమ్మకం ఉంటే. 3 యావరేజ్ ఓన్లీ ఇఫ్, ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పుడే. ఒక్క మాటలో చెప్పాలంటే స్టాక్ ధర పడిపోవడమే కీలకం కాదు, మనం ఆ సమయంలో తీసుకునే నిర్ణయం ముఖ్యం. ఇదిగో ఒక ఉదాహరణ. ఒక మనిషి ABC అనే స్టాక్ ని 10 రూపాయలు వద్ద కొనుగోలు చేశాడని అనుకుందాం. కొన్ని వారాల్లో అది 6 రూపాయలుకి పడిపోయింది. ఇప్పుడు ఆయనకు 3 మార్గాలు ఉన్నాయి. 1, పానిక్ అయ్యి వెంటనే అమ్మేస్తే 4 రూపాయలు నష్టంతో బయటపడతాడు. 2, అసలు కంపెనీ స్ట్రాంగ్ అయితే, ఉదాహరణకు ప్రాఫిట్స్ కన్సిస్టెంట్, డెట్ తక్కువగా ఉంటే, ఆ సమయంలో పెద్ద నష్టాన్ని తప్పించుకుని వేసిన పెట్టుబడిని కొంతకాలం తర్వాత తిరిగి పొందే అవకాశం ఉంటుంది. 3, ఒక్కసారి స్టడీ చేసిన తర్వాత మంచి స్థాయిలో మరోసారి కొనడం ద్వారా అవరేజ్ చేయవచ్చు, కానీ ఇది కేవలం కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అంటే స్టాక్ ధర తగ్గడాన్ని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. దాని తగ్గిన కారణం, కంపెనీ యొక్క భవిష్యత్ స్థితి, ఇవన్నీ కలిసి చూడాలి. ఈ వీడియోలో ఇచ్చినది సూత్రప్రాయ సమాచారం మాత్రమే. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ సలహా కాదు. దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.